అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈ రోజు అయితే మీ ముందుకి నేను ఒక సరికొత్త వంటకంతో వచ్చానండి. అదేనండి పీతల ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో ఈ రోజు మన వీడియోలో చూసుకుందాం. పీతల ఫ్రై అనేది మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మరి ఆ పీతల ఫ్రైని కూడా మీకు పరిచయం చేయడం కోసం మన సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్లో ఈరోజు అయితే నేను మీకు చూపిస్తున్నాను. రండి అయితే మరి తయారు చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మార్కెట్కి వెళ్ళగానే పీతలను అయితే చూశాను. వెంటనే ఈరోజు పీతలు అనేది వండాలనుకుని డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్. అందుకే అక్కడే పీతలని చేయించుకుంటున్నాను. చూడండి చక్కగా ఆవిడ చేస్తున్నారు. దాని మీద తోలు అంతా చక్కగా గొలుస్తున్నారండి. చాలా శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు రెండు పక్కలు కూడాను. తర్వాత ఇదిగోండి నేను ఇంటికి పట్టుకొచ్చేసి శుభ్రంగా 3 సార్లు అయితే కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి దాంట్లో మళ్ళీ లాస్ట్లో అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని మళ్ళీ శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి అలాగే వడపోత గిన్నెలో పోసుకొని చక్కగా పీతల్లో ఏవైతే నీళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా వడకట్టేసుకున్నాను. ఫైనలీ ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగాక పీతలను అయితే నూనెలో వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మరి డీప్గా కాకుండా కొంచెం నార్మల్గా చక్కగా పీతలను అనేవి వేపేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పీతల్లో నీళ్ళన్నీ ఇంకిపోయాక పీతలు అనేవి మంచి క్రిస్పీగా ఫ్రైకి చాలా అంటే చాలా టేస్టీగా తయారవుతాయి. మరీ డీప్గా వేపడం వల్ల ఏంటంటే పీతల్లో పోషకాలు అనేవి కోల్పోతాం కాబట్టి నేను అంత డీప్గా కాకుండా నార్మల్గా వేపుకున్నాను ఫ్రెండ్స్. అదే ఆయిల్లో నేను కొంచెం కరివేపాకు అలాగే ఉల్లిపాయ మరియు మిరపకాయలు పేస్ట్ అనేది తయారు చేసుకొని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి రెండింటిని కూడా చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకున్నాను. అలాగే అదే నూనెలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 3 కూడా చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా నీట్గా వేయించుకుంటున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్నాను. అలాగే 1 టమాటా అనేది మిక్సీ పట్టుకొని ఆ టొమాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కూడా చక్కగా కలుపుకొని 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 3 కూడా చక్కగా మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను. చూడండి మసాలా అయితే చాలా చక్కగా తయారైంది. అందులో 1 స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకొని మొత్తం మసాలా కూడా మంచిగా వేగేటట్టు కలుపుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న పీతలను అయితే చక్కగా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి అన్ని పీతలని కూడా చక్కగా మసాలా మీద యాడ్ చేసుకొని మసాలా అంతా చక్కగా పీతలకు పట్టేటట్టు మొత్తం కూడా మనం కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా పీతల లోపలికి వెళ్ళి మనం తినేటప్పుడు ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా తింటుంటే తినాలనిపించేంతగా చాలా బాగుంటుంది. చూడండి నేను మసాలా మొత్తం కూడా కలుపుకొని ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఈ విధంగా కలుపుకుంటున్నాను. మీరు వేపుకుంటున్నారు కాబట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మంట అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కలుపుకుంటున్నాను. మంచి రంగు అయితే నాకు వచ్చేసింది. చూడండి పీతలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ చక్కగా 2 వైపులు కూడా ఈ విధంగా తిప్పుకుంటూ కడాయి మాడకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే పీతల్లోకి మసాలా వెళ్ళి మంచి క్రిస్పీగా వస్తుంది. కొంచెం మళ్ళీ గార్నిష్ కోసం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులోకి మొత్తం కూడా పీతల్ని ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి నేనైతే ఈ సర్వింగ్ కోసం ఆనియన్స్, క్యారెట్స్ అండ్ లెమన్స్ అనేవి యూజ్ చేసుకొని చక్కగా స్లైసెస్లా కట్ చేసుకొని మొత్తం కూడా చక్కగా పెట్టుకున్నాను. చూడండి మొత్తం కూడా ఫ్రై అనేది ఎంత బాగా వచ్చిందో. ఇంకా మా వాళ్ళు అయితే తినడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్.
చూడండి ఫైనలీ నేను ఈ విధంగా మొత్తం కూడా గార్నిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యమ్మీగా టేస్టీగా ఉండే పీతల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా మేము చేసే మరిన్ని వంటకాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీరు మా వంటకాలను చూడడానికి ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే ఇంకా జడ్జ్మెంట్ ఇచ్చడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. రండి అయితే వాళ్ళకి పీతలతో పాటు నేను కొంచెం బిర్యానీ కూడా చేశాను ఫ్రెండ్స్. వాళ్ళకి బిర్యానీ అంటే చాలా ఇష్టం, అందుకే పీతల ఫ్రైను బిర్యానీతో ఇప్పుడు కాంబినేషన్లో వీళ్ళు తినేసి జడ్జిమెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు కూడా చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది. బ్యాక్ పీతలు అంటుంది. ఈరోజు బిర్యానీ పీతల ఫ్రై చేసింది ఫ్రెండ్స్. అవన్నీ చేసింది ఎంత బాగుందో. సూపర్. సూపర్. చాలా బాగుంది. పీతల్ని ఎలా తినాలో చూస్తున్నాం. దీన్ని ఇలా పెట్టుకొని ఇలాంటి గుజ్జురు అనేది ఏమంటారు, చాలా బాగుంటుంది. మిగతాది ఏదైతే పిప్పు ఉంటుందో దాన్ని ఊసేసి దాని రసం పీల్చండి.